చేరాలండి. ఉమ్, కంపెనీ పేరు వారాహి సన్‌షైన్ వెల్త్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఉమ్, ఇది ప్రైవేట్ లిమిటెడ్ పరంగా మనం రిజిస్ట్రేషన్ చేయించాము. ఈ కంపెనీ ద్వారా మనం వచ్చేసరికి ఇప్పుడు సన్‌పే అని ఒక కొత్త యాప్ ని మనమే సాఫ్ట్వేర్ డెవలప్ చేయించామండి. ఉమ్, ఇది ఏం చేస్తుంది సన్‌పే అంటే, ఇవాళ మనకి మన లైఫ్ లో మొబైల్ అనేది ఒక పార్ట్ అయిపోయింది, ఉమ్, అంతే కదా. అవును. ఈ మొబైల్ ద్వారా ఇప్పుడు మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా వాడుతున్నాం. మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా, లేదా మన టీవీ రీఛార్జ్ చేసుకోవాలన్నా, గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా అంతా మొబైలే కదా. ఉమ్, సో ఇవి చెయ్యాలి అంటే మనం దేన్ని వాడతాం? గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు అందరూ, ఉమ్, అదే పేటిఎం ఇవి. సో ఇప్పుడు ఏం చేస్తారు, అవి వాటి ద్వారా వాడిన వాళ్ళకి అడిషనల్ గా సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. మీరు ఒక 100, 102, 103 పడుతుంది కదా. ఉమ్, ఇక్కడ మన యాప్ ద్వారా వాడిన వాళ్ళకి ఆ సర్వీస్ ట్యాక్స్ లేకుండా మళ్ళీ అడిషనల్ గా క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 3% వరకు మీకు వస్తుంది, మీరు వాడే నెట్వర్క్ ని బట్టి. ఉమ్, అది 100కి 3 రూపాయల లోపల ఎంతైనా రావచ్చు. ఓకే సార్. ఉమ్, ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. ఉమ్, మీరు చేసుకునే ఈ రీఛార్జెస్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర యూటిలిటీ బేస్, అంటే ఇది ఒక మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, కరెంట్ బిల్స్, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, ఈ 6 సర్వీసులు మన యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఉమ్, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్ అండి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు, మంత్లీ ఎంతైనా చేసుకోవచ్చు. మీయే కాకుండా బయట వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఉమ్, మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఉమ్, ఇది కావాలి అంటే మీరు లైఫ్ మొత్తం మీద మన కంపెనీలో 600 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోవాలి వన్ టైం. ఉమ్, ఈ 600 రూపాయలు కట్టిన వెంటనే మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో, రిఫరల్ చేసిన పర్సన్ ద్వారా మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది, ఒక యాప్ ఇచ్చేసి. ఉమ్, మీ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మీ యాప్ లో మీరు కట్టిన 600కి గాను 599 రూపాయలు మీ వాలెట్ కి ఇచ్చేస్తున్నాం. హలో, వెంటనే చెప్పండి సార్. మీరు కట్టిన 600లో 599 రూపాయలు మీ వాలెట్ కి ఇచ్చేసి 599 వాడుకోవడానికి ఒక కండిషన్ పెట్టింది కంపెనీ. ఉమ్, ఈ కండిషన్ ఏంటి అంటే, మీరు మినిమం రీఛార్జ్ 299 రీచ్ చేసిన ప్రతిసారి మొబైల్ ఆ 599 రూపాయల నుంచి 1 రూపీ కట్ అవుతుంది. ఉమ్, ఇది ఎన్నిసార్లు అన్నా మీరు 299 ట్రాన్సాక్షన్ ఎన్నిసార్లు చేస్తే అన్ని రూపాయలు ఆ వాలెట్ నుంచి కట్ అవుతుంది, ఆ 599 నుంచి. ఉమ్, ప్లస్ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి క్యాష్ బ్యాక్ అంత వస్తుంది మళ్ళీ అడిషనల్ గా. ఉమ్, ఇది ఫస్ట్ బెనిఫిట్ సార్. సెకండ్ వచ్చి రెఫరల్ ఇన్కమ్. అంటే ఈ యాప్ ని, నా యాప్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో, ప్రమోట్ చేసిన పర్సన్ కి ఊరకనే ఉండకుండా కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు 600తో ఎవరైతే జాయిన్ చేస్తున్నారో, జాయిన్ చేసిన ప్రతి పర్సన్ ద్వారా మీకు 200 రూపాయలు మీ కంపెనీ ఇస్తుంది. ఉమ్, దీన్ని రెఫరల్ ఇన్కమ్ అంటాం. అంటే ఇప్పుడు నేను నా యాప్ ని ప్రమోట్ చేసుకోవాలంటే నేను మార్కెటింగ్ చేయాలి, దానికి యాడ్ ఇచ్చుకోవాలి, దానికి ఖర్చు పెట్టాలి, టీవీ ద్వారానో లేదా పేపర్ ఉంది కదా. ఉమ్, సో ఇవన్నీ లేకుండా ఎవరైతే నా యాప్ ని ప్రమోట్ చేస్తారో ఆ బెనిఫిట్ ఏదో వాళ్ళకే ఇస్తాను. ఉమ్, సో ఇలా 600 రూపాయలు మీ ద్వారా వచ్చిన ప్రతి పర్సన్ కి మీకు 200 రూపాయలు ఇస్తాం. ఉమ్, ఇది రెఫరల్ ఇన్కమ్ అండి. ఉమ్, తర్వాత థర్డ్ వచ్చేసరికి లెవెల్ ఇన్కమ్. అంటే మీరు ఇప్పుడు రెఫరల్ అనేది ఎంతమంది చేరుస్తారు మీకు తెలిసి, మహా అయితే మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ ఒక 500 ఉంటే ఒక 200 మందిని 300 మంది చేరుస్తారు సార్. ఉమ్, తర్వాత ఇంకా మనం చేయలేం కదా, ఉమ్, రెగ్యులర్ ఇన్కమ్ అయితే ఉండదు కదా, రిఫర్ చేసినప్పుడే డబ్బులు కదా. ఉమ్, కానీ మన కంపెనీలో చేరిన వాళ్ళు రోజువారీ కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఉమ్, అది ఎలా అంటే, మీరు జాయిన్ అయ్యారు, ఇవాళ మీరు ఒక 200 మంది చేసి వదిలేశారు సార్. ఉమ్, 200 మంది ద్వారా ఒక్కొక్క పర్సన్ కి 200 చొప్పున ఒక 40,000 మీకు వచ్చేసింది. ఉమ్, ఇంకా తర్వాత మీరు చేయకపోయినా సరే మీ కింద ఉన్న 200, మీరు ఎవరైతే చేర్చారు 200 మంది, ఈ 200 మందిలో నెక్స్ట్ డే ఒక 100 మంది ఒక్కొక్కరు ఒక 2 ఐడీలు తెచ్చారు. తెచ్చినప్పుడు ఆ 200 తెచ్చిన వ్యక్తికి వస్తుంది, కానీ అతన్ని రిఫర్ చేసిన మీకు ఏం లేదు కదా. అతన్ని రిఫర్ చేసిన మీకు ఐడికి 10 రూపాయలు వస్తుంది. మిమ్మల్ని రిఫర్ చేసిన పైన రామ్మోహన్ గారికి 10 రూపాయలు వస్తుంది. ఆ పైన నలుగురికి 5 రూపాయలు చొప్పున వస్తుంది. అంటే 7 లెవెల్స్ లో మీకు ఇన్కమ్ ఇస్తున్నాం, లెవెల్ ఇన్కమ్. ఇది 7 లెవెల్స్ లో ఉంటుంది. అంటే మీరు చేర్చిన వాళ్ళు రోజుకి ఎంతో కొంత చేసినా సరే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఏమన్నా ఇప్పుడు మీరు ఒక 300 మంది చేర్చారు సార్, ఇవాళ 300 మందిలో ఒక 100 మంది తలా 2 తెచ్చారు, 200 మంది 200 ఐడీలు తెచ్చారు. ఐడీకి 10 రూపాయలు చెప్పి మీకు ఎంత వస్తుంది? 2000 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ డే ఆ 200 మందిలో ఇంకొక 100 మంది తలా 200 తెచ్చారు, 2 తెచ్చారు, మళ్ళీ ఇంకో 2000 వచ్చినట్టుగా. సో ఇలా ఛానల్ పెరిగే కొంది మీకు 7 లెవెల్స్, మీ కింద 7 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది లెవెల్ ఇన్కమ్ థర్డ్ బెనిఫిట్ అండి.
ఫోర్త్ వచ్చేసరికి ఇన్కమ్. స్లాట్ అంటే వాళ్ళు నా కంపెనీలో చేరిన ప్రతి పర్సన్ కి ఎప్పటికైనా సరే మా కంపెనీ ద్వారా ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక కారు తీసుకొని వాళ్ళు లైఫ్ లో ఒక రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలనేది మా కాన్సెప్ట్. అది వాళ్ళ ఎఫెక్ట్ చేసినా ఎవరు చేసినా చేయకపోయినా మన కంపెనీ చేరిన ప్రతి పర్సన్ కి రావాలనేది మా ఇంటెన్షన్ అన్నమాట. అది ఎలా అంటే స్లాట్ ఇన్కమ్ అని చెప్పి ఒక 7 లెవెల్స్ ఇచ్చామండి, 7 స్లాట్లు. ఈ 7 స్లాట్లలో ఒక్కొక్క స్లాట్ లో మీ కింద ఎంతమంది టీం అవ్వాలని ఇస్తుంది కంపెనీ. మొదటి స్లాట్ లో మీ కింద 2 ఉండాలి, రెండో స్లాట్ లో 4, మూడో స్లాట్ లో 8, నాలుగో స్లాట్ లో 16, ఐదో స్లాట్ లో 32, ఆరో స్లాట్ లో 64, ఏడో స్లాట్ లో 120 మంది. ఇలా ఎప్పుడైతే అవుతారో అయినప్పుడు మీకు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క స్లాట్ కంప్లీట్ అయితే మళ్ళీ ఇన్కమ్ అనేది ఎడిషనల్ వస్తుంది. ఇది ఎలా అంటే ఈ 7 స్లాట్ లో ఫస్ట్ స్లాట్ మాత్రమే మీరు వర్కింగ్ ప్లాన్, అంటే మీరు ఎవరు పని చేసినా సరే మొదటి స్లాట్ లోనే పని చేస్తారు. రెండో స్లాట్ నుంచి ఎవరైతే మొదటి స్లాట్ లో పనిచేసి రెండో స్లాట్ కి వస్తారో వాళ్ళు ఇంకా ఆ రోజు నుంచి కంపెనీలో వాళ్ళు గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్ లోకి వెళ్తారు. అంటే ఆ రోజు నుంచి కంపెనీలో ఎన్ని ఐడీలు పడినా సరే మీ కింద వస్తారు, మీ కింద వస్తారే కానీ వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు. కొత్త వాళ్ళు వచ్చారంటే ముందున్న వాళ్ళకి యాడ్ అవుతా ఉంటారు ఆ పర్సన్. అది ఎలా అంటే ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు, మీరు ఇద్దరు రిఫర్ చేశారండి, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఒక్కో పర్సన్ దగ్గర నుంచి 200 వస్తున్నారు. అవును సార్, ఇద్దరు పర్సన్ ద్వారా అంటే ఇద్దరు ద్వారా 400 వచ్చింది మీకు. అవునా? అవును. మళ్ళీ మీకు లెవెల్ ఇన్కమ్ కింద పర్సన్ కి 10 రూపాయలు చెప్పిన ఇంకో 20 రూపాయలు వస్తుంది. ఇది కాకుండా నేనేం చెప్పాను కండిషన్, ఫస్ట్ స్లాట్ లో మీ కింద ఇద్దరు పర్సన్స్ అవ్వాలని చెప్పాను. స్లాట్ 1 లో ఇప్పుడు మీ కింద ఏబీ అయిపోయారు కదా, అలా ఎవరైతే జాయిన్ చేస్తున్నారు ఇద్దరు పర్సన్ ఫస్ట్ స్లాట్ లో వాళ్ళకి మళ్ళీ స్లాట్ ఇన్కమ్ కింద కంపెనీ ఒక్కొక్క ఐడీకి 200 చెప్పిన మళ్ళీ ఎడిషనల్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీకు రెఫరల్ ఇన్కమ్ 400 వచ్చింది, స్లాట్ ఇన్కమ్ 400 వచ్చింది, టోటల్ ఎంత వచ్చింది? 800 వచ్చింది. ఈ 800లో మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? కంపెనీలో ఎంత పెట్టి జాయిన్ అయ్యారు మీరు? 600. మీ 600 మీకు వచ్చేసినాయా? మీకు వచ్చిన లాభం ఎంత? ఇంకా 200. ఈ 200తో మీరు మన కంపెనీలో 200 నుంచి ఏడో స్లాట్ కంప్లీట్ అయ్యే లోపల 25 కోట్లు తీసుకోవచ్చు. ఇది ఒక్కటే నేను ఇప్పటి చేయాలా అంటే చేయక్కర్లేదు. ఎవరైతే ఇద్దరు పర్సన్ రిఫర్ చేశారో అలా చేసిన ప్రతి పర్సన్ కంపెనీ ఆటో పూల్ సిస్టమ్ లోకి వెళ్తారు. అంటే సపోజ్ మీరు వాళ్ళు జాయిన్ అయ్యారు సార్, మీ నెంబర్ 100 మీకు జాయిన్ అప్పుడు మీరు ఇద్దరు పర్సన్ జాయిన్ అయ్యారు, చేసేసారు, మీకు కట్టిన డబ్బులు మీకు వచ్చేసినాయి. కంపెనీలో మీకు ఇంకా డబ్బులు లేవు, మీ పెట్టుబడి లేదు, ఏం లేదు, అయిపోయింది కదా, మీ డబ్బులు మీకు వచ్చినాయి కదా. మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో 200, ఈ 200 ఏం చేస్తుంది కంపెనీ, మిమ్మల్ని రిఫర్ చేసిన పైన అప్లైనర్ కి 200 వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. అలా వెళ్ళినప్పుడు మీరు ఆటోమేటిక్ గా సెకండ్ స్లాట్ కి ప్రమోట్ అవుతారు. అలా ఎప్పుడైతే ప్రమోట్ అయ్యారో మీ సీరియల్ నెంబర్ 100 కదా, ఇంక ఇవాళ మీరు కంపెనీ సిస్టమ్ లోకి వెళ్ళిపోయారు ఆటో పూల్ సిస్టమ్ లో. ఇవాళ టోటల్ కంపెనీలో 100 ఐడీలు పడినాయి అనుకోండి, ఈ 100 ఐడీలు కూడా 1వ నెంబర్ నుంచి మీది 100వ నెంబర్ కదా, మీ వరకు వచ్చి వరుసగా ఫిల్ అవుతాయి. అంటే ఇంకా మీరు ఇక్కడ పని చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా సరే అది ఆటో పూల్ సిస్టమ్. ప్రయారిటీ వైజ్ మీరు జాయినింగ్ అయిన సీరియల్ ప్రకారం ఐడీలు వచ్చి మీ కింద ఫిల్ అవుతా ఉంటాయి. ఇలా ఎప్పుడైతే సెకండ్ స్లాట్ లో 4 కావాలని కండిషన్ పెట్టిందో ఆ ఫిల్ అయ్యే విధానంలో మీ కింద ఎప్పుడైతే 4 అవుతారో మళ్ళీ కంపెనీ ఒక్కొక్క పర్సన్ నుంచి మీరు పైన ఇందాక ఎంత ఇచ్చారు, 5 పర్సన్ మీరు ఫస్ట్ స్లాట్ లో 200 ఇచ్చారు కదా, అప్గ్రేడ్ అవడానికి సెకండ్ కి ఇప్పుడు మీకు 200 చొప్పున ఒక్కొక్క పర్సన్ మీకు ఇస్తాడు. 4 రోజులు 800 మీకు వస్తాయి. ఈ 800లో మళ్ళీ సగం వచ్చి పైన ఆయనకి వెళ్ళిపోతుంది అప్గ్రేడ్ కి, వెళ్ళిపోయి సగం వచ్చి మీకు వస్తాయి. అప్పుడు వెంటనే మీరు మళ్ళీ థర్డ్ స్లాట్ కి ప్రమోట్ అవుతారు. మళ్ళీ థర్డ్ స్లాట్ లో మీకు 8 మంది అవ్వాలి. ఈ 8 మంది కూడా మళ్ళీ ఆటో పూల్ సిస్టమే. ఇంకా కంపెనీలో ఎన్ని ఐడీలు పడినా ఆటో పూల్, మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా ఆటో పూల్ సిస్టమ్ లో వరుసగా ప్రయారిటీ ప్రకారం ఫిల్ అవుతా వస్తాయి. ఇలా ఫిల్ అయినప్పుడు మళ్ళీ 8 మంది అయ్యారు అనుకోండి, పర్సన్ కి 400 చొప్పున 8 4 3200 వస్తాయి మీకు. ఈ 3200 మళ్ళీ 1600 పైన ఆయనకి వెళ్తే 1600 మీకు వస్తాయి. ఇలా మళ్ళీ 4వ స్లాట్ కి వెళ్తారు. 4వ స్లాట్ లో 16 మంది ఒక్కొక్కరు 1600 చొప్పున మీకు ఇస్తారు. అంటే 25,600 వస్తుంది. దీంట్లో 12,800 మీకు వస్తుంది, 12,800 పైన ఆయనకి వస్తుంది. తర్వాత మళ్ళీ 5వ స్లాట్ కి ప్రమోట్ అవుతారు. 5వ స్లాట్ లో ఒక్కొక్క పర్సన్ నుంచి 12,800 చొప్పున
32 మంది దగ్గర నుంచి 4,09,000 వస్తుంది. ఉమ్, దీంట్లో 2,04,000 మీకు, 2,04,000 పైన ఆయనకి. ఉమ్, తర్వాత ఆరో ఫ్లాట్ లో 4,04,000 చదువు ఉమ్, 64 దగ్గర నుంచి ఈ 1,30,000 ఓన్లీ 20 లక్షలు మాత్రమే పైన ఆయనకి వెళ్తుంది. 1,11,00,000 మీకు వస్తుంది. ఉమ్, ఈ 1,11,00,000 కంపెనీ ఏం చేస్తుందంటే ఆరో లెవెల్ ఎవరైతే అచీవర్స్ వచ్చారో వీళ్ళకి ఆ వచ్చిన డబ్బుల్లో 20 అమౌంట్ కంపెనీ వేసిన వెంచర్ లో అరెకరం ఫామ్ ల్యాండ్ లో మీ ఉమ్, ఆరో లెవెల్ అచీవర్స్. తర్వాత 7వ లెవెల్కి వెళ్తారు. 7వ లెవెల్లో ఇంకా 7వ లెవెల్ తర్వాత ఇంకా లెవెల్స్ లేవుగా. 7వ లెవెల్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి 25 కోట్లు వస్తుంది. దాంట్లో 20% 5 CR. దీంట్లో 2.5 కోట్లకి వచ్చి మీకు ఒక విల్లా, ఒక కారు ఇస్తుంది. మీ ఊర్లో మీకు నచ్చిన ప్లేస్ లో విల్లా కట్టించి ఒక కారు. ప్లస్ మిగతా 2.5 కోట్లని ఆ రోజు నుంచి కంపెనీలో మిమ్మల్ని 1 ఆఫ్ ద షేర్ హోల్డర్ తీసుకొని చేసిన ఏ బిజినెస్ చేసి వచ్చిన లాభంలో 100 రూపాయలు వస్తే 25 రూపాయలు తీసి ఆ 25 రూపాయలు లైఫ్ రాయల్టీ ఇన్కమ్ గా మీకు షేర్ చేస్తానే ఉంటాం. సార్